రాజు కంసుడు బంగారు రథంలో దేవకీ మాత వసుదేవులను తీసుకెళ్తూ ఉండగా ఆకాశవాణి 8వ కుమారుడు నీ మరణానికి కారణమని హెచ్చరిస్తుంది. కంస ముఖంలో ఆనందం భయం కోపంగా మారుతుంది. చీకటి జైల్లో కంసుడు దేవకీ వసుదేవులను బంధిస్తాడు. రాత్రివేళ దేవకీ నవజాత శిశువును ఒడిలో పట్టుకుని ఉండగా కంసుడు వచ్చి బలంగా రాళ్లపై కొట్టి చంపేస్తాడు. సంవత్సరాలు గడుస్తున్నట్లు చంద్రదశలు ఋతువులు మారుతాయి. ప్రతిసారి కంసుడు శిశువును చంపుతాడు. దేవకీ గర్భంలోని ఆ దివ్య శిశువు విష్ణుమాయతో రోహిణీమాత గర్భానికి మారిపోతాడు. రోహిణీ గర్భంలో పుట్టిన ఆ శిశువే బలరాముడు. మధుర నగరమంతా మబ్బులతో కమ్మి ఆకాశం నీలిరంగుతో నిండిపోయి గాలి ఉరుములు పిడుగులతో కంపిస్తుంది. జైలులో మధ్యరాత్రి సమయాన దేవకీ గర్భం నుండి 4 చేతులతో శంఖచక్ర గదాపద్మాలు ధరించిన విష్ణుమూర్తి అవతరిస్తాడు. ఆయన నీలమేఘ వర్ణం కాంతిమయమైన కిరీటంతో ప్రకాశిస్తాడు. భయపడవద్దు, నేను మీ కుమారుడిగా పుట్టి కంసుని సంహరిస్తాను అని ఆ మధుర స్వరంతో దేవకీ వసుదేవులకు చెబుతాడు. జైలు తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి. వసుదేవుడు ఆ శిశువును బుట్టలో పెట్టి కురిసే వర్షం ఉరుముల మధ్య యమునా వైపు బయలుదేరుతాడు. యమునా ప్రవాహం ఉధృతంగా ఉన్న శేషనాగుడు తన విస్తారమైన ఫణాలతో వసుదేవుడు శిశువును రక్షిస్తాడు. గోకులము చేరి ఆ శిశువును యశోదామాతకు అప్పగిస్తాడు. కృష్ణలీలలు తెలుసుకుందాం. గోకులంలో యశోద నందులంట పుట్టిన చిన్నారి కృష్ణుడు తన మాధుర్యంతో అందర్నీ మంత్రముగ్ధులను చేశాడు. ఆ కృష్ణుని రక్షణ కోసం నందుడు గోకులవాసులతో కలిసి ఆధ్యాత్మిక పూజలు నిర్వహించేవాడు. కానీ కంసుడు మాత్రం కృష్ణుని చంపేందుకు రాక్షసులను వరుసగా పంపుతూనే ఉండేవాడు. యమునా నదిలో నివసిస్తున్న కాళియనాగుని కృష్ణుడు ఎక్కి నాట్యం చేసి అతనిని వశపర్చాడు. కాళియ తన కుటుంబంతో సముద్రానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు కృష్ణుడు మట్టి తింటున్నాడు అని బలరాముడు చెప్పడంతో యశోద అడిగి చూడగా కృష్ణుడు తన నోటిలో విశ్వరూపాన్ని చూపించాడు. యశోద ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకుంది. హరే కృష్ణ కృష్ణ గురించి